హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సెకండ్ చాప్టర్లో ఉపాధ్యాయుల వృత్తిపరమైన నియమావళి, అలాగే ఉపాధ్యాయుల ప్రేరణ, వృత్యంతర ఉపాధ్యాయ విద్య పరిధి, అలాగే జాతీయ రాష్ట్ర స్థాయి సంస్థల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ప్రతి వృత్తికి కూడా ఒక నైతికమైన ప్రవర్తన నియమావళి అవసరం. ఇది స్వీయ నియంత్రణని, స్వీయ ఆచరణని కోరుకుంటుంది. ఈ నియమావళి అనేది సమూహంలోని ఇతర సభ్యుల సంక్షేమంతో పాటు వారి రక్షణకు కూడా ఉపకరిస్తుంది. నియమావళి అనేది నియమావళి అసంతోషకరము, అనుసరణీయము కాని ప్రవర్తన నుంచి వ్యక్తుల్ని కాపాడటం జరుగుతుంది. అంతేకాకుండా వారి యొక్క వృత్తి ప్రమాణాలని, ఆదర్శాలని నిలపడానికి కూడా ఎంతో కొంత తోడ్పడుతుందని చెప్పవచ్చు అన్నమాట. అలాగే ఉపాధ్యాయ వృత్తి ఇతర వృత్తుల కంటే కూడా భిన్నమైందని చెప్పవచ్చు. ఎందుకంటే దేశ నిర్మాణానికి తోడ్పడే వృత్తి ఏదైనా ఉంది అంటే అది ఉపాధ్యాయ వృత్తే. బాలబాలికల్ని భావి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత ఒక ఉపాధ్యాయుని మీదే ఉంటుంది. అందువల్ల ఈ వృత్తి మనస, వాచ, కర్మణ పవిత్రమైందని చెప్పి ఎంతోమంది నమ్ముతూ ఉంటారు. ఈ నియమావళి 1984లో యునెస్కో సిద్ధం చేసినటువంటి నియమావళికి ప్రతిరూపంగా చెప్తూ ఉంటారు. 1986 నాటి జాతీయ విద్యా విధానం సూచనలకు అనుగుణంగా ఎన్సిఆర్టి ఒక చిత్తు ప్రవర్తన నియమావళిని రూపొందించడం జరిగింది. ఈ నియమావళిపై పలువురు నిపుణులు చేసినటువంటి సూచనల్ని దృష్టిలో ఉంచుకొని 1997లో ఎన్సిఆర్టి ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళిని ప్రకటించింది. దీనిలో 30 అంశాలని 6 రంగాల్లో వివరించారు. ఈ నియమావళికి ఒక పీఠిక కూడా ఉంది. ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి పీఠిక. ఆ పీఠిక ఏంటో చూద్దాం. ప్రతి శిశువుకి నాణ్యమైన విద్యను అభ్యసించే హక్కు కలదని గుర్తించాలి. శిశువుల మూర్తిమత్వాభివృద్ధి, సర్వాంగీణ వికాసము విద్యాగమ్యము అని చెప్పి గుర్తించాలి. ప్రజాస్వామ్యము, సామాజిక న్యాయము, లౌకిక వాదాలు మన ప్రజల మార్గదర్శక జీవన సూత్రాలని గ్రహించడం, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, జాతీయ స్పృహ, అంతర్జాతీయ అవగాహనని కలిగి ఉండాలి. ప్రపంచ శాంతి అనేది విద్య ద్వారా పెంపొందుతాయి అని గుర్తించాలి. సమాజంలో భాగమైన ఉపాధ్యాయులు ఆ సమాజంలోని ప్రజల అవసరాలను గుర్తించి పంచుకోవాలి. ఉపాధ్యాయ వృత్తి నిర్వహణకు జ్ఞానరాశి అని చెప్పవచ్చు. ప్రత్యేక నైపుణ్యాలు, అంకితభావం, ప్రాథమిక అవసరాలని గుర్తించడం ఇవన్నీ కూడా ఆ పీఠికలోని అంశాలే. గౌరవంతో కూడిన సమాజ సహకారం ఉపాధ్యాయ వృత్తికి అవసరమని, ఈ సహకారం నాణ్యమైన బోధనకు తోడ్పడుతుందని, ఉపాధ్యాయుల్లో వృత్తి పట్ల సద్వైఖరులను పెంపొందించునని గ్రహించడం, స్వీయ నిర్దేశము, స్వీయ క్రమశిక్షణ ఉపాధ్యాయ వృత్తిలో అవసరమని గుర్తించడం. పై అంశాలను గుర్తించిన భారతదేశపు ఉపాధ్యాయులమైన మేము మా వృత్తి ప్రవర్తన నియమావళిని రూపొందించుకోవడానికి తీర్మానిస్తున్నామని చెప్పి ఈ పీఠికలో రాయబడి ఉంది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో ఉపాధ్యాయుల సంబంధాలు ఎలా ఉండాలంటే స్నేహ సంబంధాలను స్థాపించాలి. అలాగే పిల్లల అభివృద్ధి, వెనుకబాటుతనాన్ని క్రమబద్ధంగా తల్లిదండ్రులకి నివేదించాలి. తల్లిదండ్రులు పరిరక్షకులకు తమ పిల్లలపై గల విశ్వాసానికి భంగాన్ని కలిగించకుండా చూడాలి. సమాజము లేదా దేశంతో ఉపాధ్యాయుల సంబంధాలు. సమాజం మానవ వనరుల కేంద్రాలుగా పాఠశాలను రూపొందించటం, ఇందుకు అవసరమైన సమాచారం, జ్ఞానము, నైపుణ్యాలను, వైఖరులను అభివృద్ధిపరచడం, సమాజానికి ఎదురవుతున్నటువంటి సమస్యల్ని పరిష్కరించగల భాగస్వామ్యాన్ని ప్రదర్శించడం, వివిధ జాతులు, కులాలు, భాషా వర్గాలు, మతాల మధ్య వైరుధ్యత, అసహ్య భావాలను రగిల్చేటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండటం, అంటే అలాంటి వాటికి దూరంగా ఉండటం, జాతీయ సమైక్యత, సమాజ
ఐక్యతని, మనమంతా ఒకటే అనేటువంటి భావాన్ని వ్యాప్తి చేయటం, సమర్థించడం, ఇవన్నీ కూడా సమాజం లేదా దేశంతో ఉపాధ్యాయుల సంబంధాలు. అలాగే భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ ఆ సంస్కృతి పట్ల విద్యార్థుల్లో సద్వైఖరులను పెంపొందించటం, పాఠశాలకు, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి విధేయత, గౌరవం కనబరచటం. నెక్స్ట్ ఇక సహ ఉపాధ్యాయులు, వృత్తి సంఘాలతోటి ఉపాధ్యాయుల సంబంధాలు ఏ విధంగా ఉండాలో తెలుసుకుందాం. ఇతరులు తమతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటారో అదేవిధంగా సహ ఉపాధ్యాయుల పట్ల ప్రవర్తించడం చేయాలి. పై అధికారులు సహ ఉపాధ్యాయులపై నిరాధారమైన నిందలు మోపకుండా ఉండాలి. వృత్యంతర శిక్షణ, సెమినార్లు, సింపోజియంలు, కార్యశిబిరాలు, కాన్ఫరెన్సులు, అధ్యయనాల్లో పాల్గొని వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి. విద్యార్థులు, సహోపాధ్యాయులు, అధికారులు, తల్లిదండ్రులు, ఇతర లేదా సహోపాధ్యాయుల గౌరవానికి భంగకరమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాలి. పాఠ్య, సహపాఠ్య కార్యక్రమాల అమలుకు పాఠశాలల్లో, పాఠశాల వెలుపల సహోపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు సహకరించాలి. విద్యార్థుల అభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాల్ని సరైన పద్ధతిలో సంబంధిత అధికారులకు నివేదించే వైయక్తిక వృత్తిపర బాధ్యతను స్వీకరించాలి. ఉపాధ్యాయ సంఘాలతో ఉపాధ్యాయుల సంబంధం. ఉపాధ్యాయ సంఘాల్లో సభ్యులుగా చేరడాన్ని వృత్తి బాధ్యతగా గుర్తించాలి. ఉపాధ్యాయ సంఘాల నియమావళి రచనలో పాల్గొని సంఘైక్యతకు పాటుపడాలి. విద్యార్థులతో ఉపాధ్యాయులకు ఉన్న సంబంధాలు ఎలా ఉండాలో తెలుసుకుందాం. పాఠశాల విధులకు నిర్ణీత సమయానికి హాజరవటం, బోధనకు ముందుగానే సంసిద్ధులై పాఠం బోధించటం, అందరు విద్యార్థులను ప్రేమానురాగాలతో చూడటం, కుల, మత, వర్గ, లింగ, అంతస్తు, జన్మస్థలం, భాష ఇలాంటి వివక్షతలు పాటించకుండా ఉండాలి. విద్యార్థుల సాంఘిక, ఉద్వేగపరమైన, నైతిక, ఆధ్యాత్మిక ప్రతిభా పాఠవాల అభివృద్ధికి పాటుపడాలి. విద్యార్థుల వైయక్తిక భేదాలు, అవసరాలు, వారి సాంఘిక, సాంస్కృతిక నేపథ్యాలను గుర్తించి వాటికి అనుగుణంగానే విద్యాబోధన చేయాలి. తమ విద్యార్థులకు లేదా ఇతర విద్యార్థులకు ట్యూషన్లు చెప్పి గౌరవభృతిని ఆశించకుండా ఉండాలి. విద్యార్థుల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని అవసరం ఉన్న సంబంధితులకు తప్ప ఇతరులకు వెల్లడించకూడదు. ఇతర విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉండకూడదు. విద్యార్థుల్ని ప్రోత్సహించకుండా ఉండకూడదు. విద్యార్థులకు ఆదర్శవంతమైన, ప్రామాణిక, గణవేశం, మాటలు, ప్రవర్తనను రూపొందించుకునేలా చేయాలి. బాలబాలికల వ్యక్తిత్వాన్ని, వారి వైయక్తిక గౌరవానికి భంగం కల్పించకుండా పాఠశాల క్రమశిక్షణని కాపాడాలి. ఉపాధ్యాయ సంఘ నియమావళి పరిధిలో తమ విధులు నిర్వర్తించాలి. నెక్స్ట్ యాజమాన్యము లేదా నిర్వహణాధికారులతో ఉపాధ్యాయుల సంబంధం ఏ విధంగా ఉండాలో తెలుసుకుందాం. విద్యార్థుల క్రమానుగత అభివృద్ధికి యాజమాన్యమే అతిపెద్ద వనరని గుర్తించాలి. వృత్తిపరమైన కార్యకలాపాలు, వాటి ఫలితాల మధ్య పరస్పర గౌరవ విశ్వాసాలు కనబర్చాలి. ఈ ప్రవర్తన నియమావళిని అనుసరించటం, గౌరవించడం ఉపాధ్యాయుల విధి. ఉపాధ్యాయుల్ని గౌరవించటం సమాజ విధి. ఉపాధ్యాయ సంఘాల విధి. వెలుపలి నియంత్రణకు లోబడకుండా ఆత్మ నియంత్రణతో కూడినటువంటి ఉపాధ్యాయుల గౌరవ మర్యాదల్ని సమాజం పరిరక్షిస్తుంది. అయితే ఉత్తమ ఉపాధ్యాయుని లక్షణాలు ఏ విధంగా ఉండాలో తెలుసుకుందాం. నిత్య అభ్యాసకులుగా, నిత్య అన్వేషకులుగా ఉండాలి. తమ వృత్తి పట్ల అంకితభావము, గౌరవము, ప్రేమ, సంతృప్తి కలిగి ఉండాలి. నిజాయితీతో నైతిక విలువలు పాటించాలి. సమయ పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సహనము, ప్రేమ, దయ, స్నేహ స్వభావము కలిగి ఉండాలి. ఆలోచించి తగిన ఆధారాలతోటి, సరైన నిర్ణయాలతోటి సమస్యల్ని పరిష్కరించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఆదర్శప్రాయమైన, ఆమోదయోగ్యమైన అలవాట్లు, అభిరుచులు, వైఖరులను కలిగి ఉండి
ఉద్వేగాలని అదుపులో ఉంచుకోవాలి. ప్రజాస్వామ్యయుతమైన ప్రవర్తనలు, ఆత్మాభిమానము కలిగి ఉండాలి. అన్వేషణ, పరిశోధన దృక్పథము కలిగి ఉండాలి. నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి. విద్యార్థులకు స్ఫూర్తినిస్తూ వారి సర్వతోముఖాభివృద్ధికి అంకితం అవ్వాలి. బోధనాభ్యాసన ప్రక్రియలో అభిలాష చూపాలి. వృత్యంతర శిక్షణా కార్యక్రమాలకు హాజరవుతూ బోధనా మెలకువల్ని సంపాదించాలి. బోధనాభ్యాసన సామగ్రి సేకరణ, తయారీ, వినియోగము, భద్రపరచుట్లో నేర్పు సామర్థ్యము కలిగి ఉండాలి. పరీక్షల్లో వివిధ స్థాయిల్లో నిర్వహించే సాహిత్య లేదా సాంస్కృతిక క్రీడా పోటీల్లో విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధించడానికి తమ శక్తి సామర్థ్యాలను, సృజనాత్మకతను పూర్తి స్థాయిలో వినియోగించాలి. సంస్థాగత ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, యూనిట్, పాఠ్య ప్రణాళికల తయారీలో సిద్ధహస్తులై ఉండాలి. పాఠశాల భౌతిక అభివృద్ధికి, విద్యా విషయేతర కార్యక్రమాల ప్రగతికి సోపానాలు వేయాలి. అధికారులతో, అనధికారులతో, తల్లిదండ్రులతో, సమాజంతో, సహోపాధ్యాయులతో సత్సంబంధాలని కలిగి ఉండాలి. పాఠశాలకు, సమాజానికి మధ్య వారధిగా నిలవాలి. సంస్కృతి, కళలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లపై గౌరవము, అవగాహన కలిగి ఉండాలి. మాతృభూమి, పరిశుభ్రత, పచ్చదనం, మీరు ఇలాంటి సాంఘిక సేవా కార్యక్రమాల్లో తమ వంతు బాధ్యతల్ని నిర్వహించాలి. సంపూర్ణ అక్షరాస్యత, కుటుంబ సంక్షేమము, పర్యావరణ పరిరక్షణ లాంటి జాతీయ కార్యక్రమాల అమలుకు చేయూతనిస్తూ స్థానికుల్ని కార్యోన్ముఖుల్ని చేయాలి. సమాజంలోని సాంఘిక దురాచారాలని, దురలవాట్లని, మూఢనమ్మకాలని, మూఢాచారాలని నివారించడానికి ప్రజలను ఒప్పించాలి. విద్యార్థులకు స్నేహితులుగా, స్ఫూర్తిదాయకులుగా, మార్గదర్శకులుగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ కలిగిన ఉపాధ్యాయుల సాధికారతకు అవన్నీ సహకరిస్తాయని చెప్పవచ్చు. ఉపాధ్యాయుల ప్రేరణ. ఉపాధ్యాయులు తమ వృత్తి నిర్వహణ పట్ల నిబద్ధతను కనబరచడానికి వారి పరిసరాలు సహకరించాలి. ఈ పరిసరాల సహకారాన్నే ఓ విధంగా ఉన్ముఖీకరణము అని చెప్పి అంటారు. ఉపాధ్యాయులు తమ విధుల పట్ల పూర్తి కాలం నిమగ్నం కావడానికి వారికి లభించే జీతభత్యాలు, వారి సామాజిక భద్రత, వృత్తిపరమైన ఎదుగుదలకు ఉన్నటువంటి సౌకర్యాలు దోహదం చేస్తాయి. ఉపాధ్యాయుల్లో ప్రేరణా కారకాలు ఏంటో తెలుసుకుందాం. వీటిలో ప్రేరణా కారకాల్లో అంతర్గత కారకాలు ఉంటాయి, బహిర్గత కారకాలు ఉంటాయి. శారీరక ఆరోగ్యం, కుటుంబ జీవనంలో తృప్తి ఉపాధ్యాయులకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. ఇది అంతర్గత కారకం. ఈ అంతర్గత కారకం ద్వారా ఉపాధ్యాయులు విధి నిర్వహణలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆరోగ్య జీవనానికి తగిన సౌకర్యాలతో కుటుంబ పోషణకు ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన వేతనం చెల్లించాల్సి ఉంటుంది. అంతర్గత కారకాలు ప్రతిభావంతులైన, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు, ఉన్నత స్థాయిలోని పాఠ్యపుస్తకాలు, పాఠశాలలోని బోధనేతర కార్యక్రమాల నిర్వహణకు కావలసినటువంటి వనరుల్ని అందుబాటులో ఉంచాలి. విశాలమైన తరగతి గదులు, పచ్చదనంతో కూడిన ప్రశాంతమైన పాఠశాల ఆవరణ ఇలాంటి అంశాలు ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాలను ఆసక్తితో, అనురక్తితో నిర్వహించడానికి ప్రేరణ కలిగించే అంతర్గత కారకాలుగా పనిచేయాలి. బహిర్గత కారకాలు. అంతర్గత మార్పు ప్రేరణకు దోహదకారి అయినందున ఒక నిర్ణీత వ్యవధిలో పదోన్నతి లభించినచో ఉపాధ్యాయులు ఉత్సాహంతో పనిచేస్తారు. ఇందుకు వారి విద్యార్హతల పరమైన, వృత్తిపరమైన అభివృద్ధికి అవకాశాలుండాలి. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ప్రైవేటుగా లేదా రెగ్యులర్గా వేతనంతో కూడిన సెలవుతో డిగ్రీ, బీఈడీ చేయడానికి, అలాగే బీఈడీ ఉపాధ్యాయులు వృత్తిపరమైన ఎదుగుదలకు పీజీ, ఎంఈడీ చేయడానికి అనుమతిని ఇవ్వాలి. ఉపాధ్యాయులు తమ విద్యార్హతలను, వృత్తిపరమైన అర్హతలను అభివృద్ధి పరుచుకోవడానికి కావలసిన వసతులు కల్పించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఉపాధ్యాయులకు నీతి నియమాలతో కూడిన ప్రవర్తన నియమావళిని ప్రవేశపెట్టి దాని అమలుకు కృషి చేస్తూ వారిలో ప్రవర్తన విలువలు అభివృద్ధి పరచడానికి కృషి చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత, తృప్తిని ఇవ్వాలి.
ఈ తృప్తి అనేది విధి నిర్వహణకి ప్రేరణగా పనిచేయాలి. ఉపాధ్యాయులు స్థానిక సమాజంతో అనుకూలమైన ప్రవర్తనతో చక్కని అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిభావంతులైన, సమర్థులైన, ఆదర్శప్రాయమైన నడవడి ఉన్న ఉపాధ్యాయులను మండల లేదా జిల్లా లేదా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో గుర్తించి అవార్డులు లేదా ప్రశంసా పత్రాలు లేదా పురస్కారాలు అందజేయాలి. ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత. చటోపాధ్యాయ కమిషన్ 1985లో తన నివేదికని సమర్పించింది. ఈ కమిషన్ ఉపాధ్యాయుల జీతభత్యాలు ఇతర ఉద్యోగుల కన్నా హెచ్చుగా ఉండాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ చటోపాధ్యాయ కమిషన్ సిఫారసు చేసింది 1985లో. వృత్యంతర ఉపాధ్యాయ విద్య పరిధి. వృత్యంతర విద్య ఆవశ్యకత, పరిధి, ఉపాధ్యాయుల భాగస్వామ్యము, అనుసరణ క్రమం. ఉపాధ్యాయుల సాధికారత చట్టంలో వృత్యంతర విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. విద్య నాణ్యతను పెంపొందించడంలో ఈ విద్యా పాత్ర ఎనలేనిది. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించినటువంటి ఉపాధ్యాయులు కాలానుగుణంగా విద్యారంగంలో వస్తున్న మార్పులను, విద్యాబోధన అభ్యసన ప్రక్రియలో వెలువై వస్తున్నటువంటి కొత్త ధోరణులను, అందుబాటులోకి వస్తున్న సమాచార సాంకేతిక విజ్ఞానాన్ని తమ సొంతం చేసుకున్నప్పుడే విద్యార్థుల అవసరాలను, ఆకాంక్షలను తీర్చి బోధనాభ్యాసన ప్రక్రియలో ఆశించినటువంటి లక్ష్యాలని సాధించేలా చేయాలి. కేంద్ర ప్రభుత్వం విద్యా విధానాల రూపకల్పనకు ఏర్పాటు చేసినటువంటి అన్ని కమిషన్లు, సంఘాలు వృత్యంతర విద్యా ఆవశ్యకతని నొక్కి చెప్తున్నాయి. 1986 నాటి జాతీయ విద్యా విధానం కూడా ఉపాధ్యాయ విద్య ఒక నిరంతర ప్రక్రియని వక్కాణించింది. అంతేకాదు వృత్తిపూర్వ, వృత్యంతర విద్యలు రెండూ విడదీయరానివని నొక్కి చెప్పింది. జాతీయ విద్యా విధానాన్ని 1986 అనుసరించి ఉపాధ్యాయుల వృత్తి సాధికారత వృత్తిపూర్వ శిక్షణతో ప్రారంభమై వృత్తి నిర్వహణ కాలమంతా వృత్యంతర శిక్షణలతో పరిపుష్టమవుతుంది. వృత్యంతర ఉపాధ్యాయ విద్య పరిధి. వృత్తిపూర్వ బోధనాంశాలలో నూతనత్వము, వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. ఆధునిక బోధన, అభ్యసన వ్యూహాలు, శిశు కేంద్రీకృత, అభ్యాస కేంద్రీకృత బోధనా పద్ధతులు. అలాగే బోధనాభ్యాసన సామాగ్రి తయారీ, సేకరణ, ఎంపిక, తరగతులు వినియోగించే తీరు. మూల్యాంకన విధానాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం. బోధనాభ్యాసన ప్రక్రియపై మనోవిజ్ఞాన శాస్త్ర ప్రభావము, విద్యార్థుల సమాజ అభ్యాసన అనుభవాలు, అంతర్గత శక్తులను అర్థం చేసుకునే విధం. అధునాతన దృశ్య, శ్రవ్య, సాంకేతిక పరిజ్ఞాన, కంప్యూటర్, సమాచార సాంకేతిక విజ్ఞానాల పరిచయం. విద్యార్థుల స్థాయి గుర్తింపు, అందుబాటులో ఉన్న వనరులు, పరిసరాల వినియోగం. ఈ అంశాలతో పాటు కాలానుగుణంగా అవసరమైన మరెన్నో అంశాలు వృత్యంతర శిక్షణా కార్యక్రమాల్లో భాగమై ఉపాధ్యాయుల సాధికారతని పెంపొందించడానికి దోహదం చేయాలి. నెక్స్ట్ వృత్యంతర విద్య, ఉపాధ్యాయుల భాగస్వామ్యం. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశం పొందిన కొత్తలో ఉపాధ్యాయుడు మిక్కిలి ఉత్సాహంతో తన వృత్తిపూర్వ శిక్షణలో పొందిన అనుభవాల్ని తరగతిలో అనుసరించుటకు ప్రయత్నిస్తాడు. కాలానుగుణంగా అతడిలో కొంత అలసత్వము, జడత్వము చోటు చేసుకుంటాయి. వీటి నుండి దూరం కావడానికి అవసరమైన శక్తియుక్తుల్ని వృత్యంతర విద్య ప్రసాదిస్తుంది. మండల స్థాయిలో మండల వనరుల కేంద్రం ఎంఆర్సి, జిల్లా స్థాయిలో జిల్లా విద్యా శిక్షణా సంస్థ డైట్, రాష్ట్ర స్థాయిలో ఎస్సిఆర్టీ, ఎస్ఐటి, జాతీయ స్థాయిలో ఎన్సిఆర్టీ, సిసిఆర్టీ, ఎన్సిటిఈ వంటి సంస్థలు వృత్యంతర శిక్షణా కార్యక్రమాలు రూపొందించి నిర్వహిస్తాయి. వృత్యంతర శిక్షణ పొందిన తర్వాత తీసుకోవలసినటువంటి చర్యలు. ఉపాధ్యాయులు తాము పొందిన శిక్షణ ఫలితాలను తరగతి బోధనలో అనుసరించాలి. శిక్షణ అనుభవాలను సహ ఉపాధ్యాయులతో చర్చించాలి. తమ పాఠశాలకు, తమ విద్యార్థులకు అనువైన ఆచరణాత్మక ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. మరిన్ని సందేహాలకు నిపుణులను సంప్రదించాలి. నెక్స్ట్ జాతీయ, రాష్ట్ర స్థాయి సంస్థలు. గుణాత్మక ఉపాధ్యాయ విద్య సాధన కృషి చేస్తున్నటువంటి సంస్థలు, వ్యవస్థలు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్.
జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సిఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. కేంద్రీయ సాంకేతిక విద్యా సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సిఐఈటి. ఇంగ్లీష్ విదేశీ భాషల కేంద్ర సంస్థ సిఐఎఫ్ఈఎల్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్. దీన్ని ప్రస్తుతం ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఈఎఫ్ఎల్యు అని కూడా అంటూ ఉన్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎస్ఈఆర్టీ. ఇది రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థ. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, దీన్నే సైట్ అని చెప్పి అంటారు, ఎస్ఐఈటి. రాష్ట్ర వనరుల కేంద్రం స్టేట్ రిసోర్స్ సెంటర్ ఎస్ఆర్సి. ప్రాంతీయ విద్యా సంస్థలు రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. జిల్లా విద్యా శిక్షణా సంస్థలు డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైట్. మండల వనరుల కేంద్రం మండల్ రిసోర్స్ సెంటర్ ఎంఆర్సి. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సిఆర్టీ అనేది 1961లో స్థాపించబడింది. ఇది ఒక స్వతంత్ర సంస్థే. కేంద్ర విద్యాశాఖకు ఇది అనుకూలంగా పనిచేస్తుంది. దేశ విద్యా ప్రణాళికల్ని రూపొందిస్తుంది. అన్ని రాష్ట్రాల విద్యాశాఖలకు మార్గదర్శకంగా ఎన్సిఆర్టీ పనిచేస్తుంది. విద్యా పరిశోధనలను మరియు శిక్షణా తరగతుల్ని నిర్వహిస్తుంది. ఇక జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి మన దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకునేటువంటి అత్యున్నత సంస్థే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి. జాతీయ స్థాయిలో 1993లో చట్టబద్ధ సంస్థగా ఏర్పడినటువంటి ఈ సంస్థ కార్యకలాపాలు క్రింద విధంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, ఎలిమెంటరీ, సెకండరీ స్థాయిల్లో వృత్తిపూర్వ, వృత్యంతర శిక్షణ, అలాగే దూర విద్యను అందించి వాటిలో గుణాత్మకతని పెంపొందించుటకు వ్యూహాలని రూపొందించడం. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి ఆ ఫలితాలని కరదీపికలుగా ఉపాధ్యాయ లోకానికి అందించడం. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన సర్వేలు, శిక్షణ గోష్ఠులు, సెమినార్లు జాతీయ స్థాయిలోనూ క్షేత్రస్థాయిలోనూ నిర్వహించి ఉపాధ్యాయ విద్యా నాణ్యతకు తోడ్పడాలి. ఉపాధ్యాయుల సమర్థతను, నిబద్ధతను పెంపొందించడానికి కృషి చేయాలి. ఉపాధ్యాయ విద్యలో ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ధోరణులను పరిశీలించి మన దేశానికి అనుగుణమైన ధోరణులను ప్రచారం చేయాలి. అంతర్జాతీయ సంస్థల సహకారంతో విద్యా నాణ్యతను పెంపొందించడానికి వ్యూహరచన చేయాలి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు విద్యా విషయక సలహాదారుగా ఉండి విధాన నిర్ణయాల్లో పాలు పంచుకోవాలి. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎస్సీఆర్టీ. దీన్ని 1976లో స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖకు అనుబంధంగా ఎస్సీఆర్టీ నమూనాలో పనిచేస్తున్నటువంటి ఈ సంస్థ మన రాష్ట్రంలో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని విధాలైన కార్యక్రమాల రూపకల్పనకి పాటుపడుతుంది. విషయ ప్రణాళికలను కూర్చుట, పాఠ్యపుస్తకాలు రాయించుటతో పాటు ఉపాధ్యాయులకు పలు స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుటకు విధి విధానాలను ఖరారు చేస్తుంది. బోధనలో ఆధునిక ధోరణులను పరిశోధించి వాటి ఫలితాలను ఉపాధ్యాయులకు అందించి పాఠశాల విద్యలో నాణ్యతని పెంపొందించడం ఈ సంస్థ ప్రధాన విధుల్లో ఒకటి. ఇది రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖకు విద్యా విషయక సలహాదారుగా పనిచేస్తుంది. ఇక కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఈ సంస్థని 1982లో ప్రారంభించారు. దీనిని కేంద్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ అని కూడా అంటారు. ఈ సంస్థ ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించడానికి కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉంది. వీడియో, ఆడియో కార్యక్రమాలు, ఫిల్ములు, చార్టులు, స్లైడులు ఇలాంటివి రూపొందించి పాఠశాలలకు, సంస్థలకు సరఫరా చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం టెలిస్కూల్ కార్యక్రమాలు నిర్వహించడం, ఉపాధ్యాయులకు వెలలేని వెలతక్కువ బోధనోపకరణాల తయారీలో శిక్షణ ఇవ్వటం. ఇంగ్లీష్ విదేశీ భాషల కేంద్ర సంస్థ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ.
ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఉంది. విశ్వవిద్యాలయ హోదా కూడా ఈ సంస్థ పొందింది. ఆంగ్ల భాష బోధనతో పాటు ఇతర విదేశీ భాషలకు సంబంధించిన పలు కార్యక్రమాలు రూపొందించి ఉపాధ్యాయులకి అందిస్తుంది. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలో భాగంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను రూపొందించి వాటిని ముఖాముఖిగాను దూర విద్య ద్వారా అందిస్తుంది. ఆంగ్ల భాష, వాచకాల రచన, కూర్పు, సమీక్ష మొదలైనవన్నీ కూడా ఈ సంస్థ నిర్వహణలో ప్రధాన కార్యక్రమాలు. దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్ మరియు విదేశీ భాషల యూనివర్సిటీ అని కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. EFLU అని వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ. మన రాష్ట్రంలో 1985లో స్థాపించిన ఈ సంస్థని రాష్ట్ర దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం అని అన్నారు. దీని స్థాపనకు SCRT స్థాపనే ఆదర్శము. ఈ కేంద్రం బాలబాలికల కోసం పలు కార్యక్రమాలు రూపొందించి ఆడియో, CDల రూపంలో టెలిస్కూల్ అనే పేరుతో దూరదర్శన్ ద్వారా ప్రసారం చేస్తుంది. ఈ టెలిస్కూల్ కార్యక్రమాలు పాఠ్యాంశాలకు, సహపాఠ్యాంశాలకు వేరువేరుగా రూపొందించారు. ఉపాధ్యాయుల కోసం కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి వారి సాధికారతకు కేంద్రం అనేది తోడ్పడుతుంది. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి సంస్థగా సహకారంతో ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో బోధనాభ్యాసన కృత్యాల్లో ఆవిర్భవిస్తున్న ఆధునిక ధోరణులను పరిచయం చేయటం, విద్యా నాణ్యతకు పాటుపడటం లక్ష్యాలుగా ఈ సంస్థ కృషి చేస్తుంది. రాష్ట్ర వనరుల కేంద్రం స్టేట్ రిసోర్స్ సెంటర్ బాలికల విద్య కోసం కావలసిన విద్యా ప్రణాళికల్ని రూపొందిస్తుంది. ప్రాథమిక సార్వత్రిక విద్యలో భాగంగా వయోజన విద్యా వ్యాప్తికి హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభా ప్రాంగణంలో స్థాపించిన ఈ సంస్థ సంపూర్ణ అక్షరాస్యత సాధన దిశలో పలు కార్యక్రమాలు చేపడుతుంది. వయోజన విద్యకు సంబంధించిన వాచకాల రచన, క్షేత్ర సిబ్బందికి మార్గదర్శకాలు ఉన్న కరపొత్తాల CIET ముద్రణతో పాటు సిబ్బందికి, నిపుణులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. అక్షరాస్యత వ్యాప్తికి సభలు, సమావేశాలు నిర్వహించడం, ఊరేగింపులు చేయడం ఈ సంస్థ కార్యకలాపాల్లో భాగం. ప్రత్యేకంగా స్త్రీల అక్షరాస్యత అభివృద్ధికి ఈ సంస్థ చేస్తున్న కృషి ఎనలేనిది. ప్రాంతీయ విద్యా సంస్థలు, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. దేశంలోని 5 ప్రాంతీయ విద్యా సంస్థల్లో దక్షిణ భారతదేశ అవసరాల కోసం మైసూర్ కేంద్రంగా NCERT ఏర్పాటు చేసిన సంస్థ ఇది. ఈ సంస్థ BEd, MEd కోర్సులు నిర్వహించడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా వృత్యంతర శిక్షణ తరగతులు, పునశ్చరణ తరగతులు కూడా నిర్వహిస్తోంది. విద్యారంగంలో పరిశోధనలు నిర్వహించి బోధనాభ్యాసన ప్రక్రియ నాణ్యతకు కృషి చేస్తూ ఉపాధ్యాయ లోకానికి మార్గదర్శనం చేస్తుంది. ఇక జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ గురించి తెలుసుకుందాం. NCERT, SCERT నమూనాలో జిల్లా స్థాయి ఎలిమెంటరీ విద్యాభివృద్ధికి 1986 నాటి జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ఏర్పాటు చేసిన సంస్థే డైట్. ఇది ప్రాథమిక దశలో పనిచేసే ఉపాధ్యాయులకు వృత్తిపూర్వ శిక్షణతో పాటు పలు వృత్యంతర శిక్షణా కార్యక్రమాలు, శిక్షణా గోష్ఠులు, సెమినార్లు, సింపోజియంలు నిర్వహించి ఉపాధ్యాయ సాధికారత పెంపుదలకు తోడ్పడుతుంది. ఇక మండల వనరుల కేంద్రం, మండల్ రిసోర్స్ సెంటర్. దీన్ని 2003లో స్థాపించారు. SSAలో భాగంగా, సర్వశిక్షా అభియాన్లో భాగంగా దీన్ని 2003లో స్థాపించారు. MRC అనేదాన్ని. ఇది మండల స్థాయిలో మండల విద్యాధికారి పర్యవేక్షణలో మండల స్థాయి విషయ నిపుణులైన ఉపాధ్యాయులు MRP సహకారంతో నిర్వహిస్తున్నటువంటి సంస్థ. ఈ సంస్థ పాఠశాల నిర్వహణ తీరును మెరుగుపరచుటకు మండల స్థాయిలో, ఉపాధ్యాయ కేంద్రం స్థాయిలో, పాఠశాల సముదాయం స్థాయిలో కార్యశిబిరాలు నిర్వహించడం, ఆదర్శ పాఠ్యబోధన చేయించడం, మూల్యాంకన పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం చేస్తుంది. మండల స్థాయిలో ప్రాథమిక విద్యా కార్యకలాపాలు పటిష్ట అమలుకు అవసరమైన కార్యకలాపాలను సిద్ధం చేస్తూ ఉపాధ్యాయుల సాధికారతకు అండదండలు అందిస్తున్నటువంటి సంస్థ ఇదని చెప్పవచ్చు. ఈ సంస్థలన్నీ పలు విధాలైన వృత్యంతర, వృత్తిపూర్వ శిక్షణా కార్యక్రమాలతో పాటు విద్య నాణ్యతను పెంపొందించడానికి, ఉపాధ్యాయుల సాధికారతను, సమర్థతను ఇనుమడింపజేయడానికి
కృషి చేస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యమైన జాతీయ రాష్ట్ర స్థాయి సంస్థలు ఎప్పుడు స్థాపించారో తెలుసుకుందాం. జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి NCTE 1993, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి NCERT 1961, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి SCERT 1976, కేంద్రీయ సాంకేతిక విద్యా సంస్థ SIT 1982, జిల్లా విద్యా శిక్షణ సంస్థలు DIT 1986, మండల వనరుల కేంద్రం MRC 2003. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.